కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం మన భోజనం భోజనం తల్లి తోడు చిల్లమేక తల్లి తోడు చిల్లమేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం మన భోజనం భోజనం మన భోజనం సనిస పాలిదని మద పద మప సగమమ దమమ గరి పాడితే గిఫ్ట్ ఇవ్వడానికే లేదు అసలు మనలందరికి ఇచ్చేద్దాం ఏమంటారు ఓకే కదా యా సూపర్ అక్కడ ఒక బెల్లం ప్యాకెట్ ఉంది ఎవరా బెల్లం చూడండి ఇక్కడ ఒక బెల్లం ఇవ్వరా బెల్లం ప్యాకెట్ ఇవ్వండి ఓకే గేమ్స్ కంటే గిఫ్ట్స్ కంటే అన్నిటికంటే ఏంటంటే మెమోరీస్ అనేవి చాలా ప్రీషియస్ అవి ఉంటే చాలు లైఫ్ లాంగ్ బతికేయడానికి అదైతే ఒక పెట్టుకోండి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మాత్రం ఎవరైనా గిఫ్ట్ తీసుకుంటే మాత్రం చూడకండి వాళ్ళని లైఫ్ తీసుకోండి ఓకే తలా ఒక బెలూన్ తీసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క బెలూన్ తీసుకోండి సార్ ప్లీజ్ సార్ చెయ్యండి ఈ బ్యాచ్ అంతా మంచిగా వర్క్ చేస్తున్నాను చెయ్యండి వేరే గేమ్ ఆడతారా మీరంతా మేడం ఒక్క బెల్లు ఊదడానికి కూడా అంత ఇబ్బంది అవుతుందా నేను ఏమైనా మొత్తం బర్త్డే ప్రోగ్రామ్ చూడమంటున్నానా ఒక్కొక్కటేగా మేడం తీసుకోండి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడా బెల్లు ఊదడానికి అచ్చా సార్ బెలూన్ కూడా ఊదలేరంట మీ వాళ్ళు చూడండి ఎలా ఉందో పరిస్థితి నాకు అర్థమైంది సార్ ఇంటి దగ్గర మీ అందరి పరిస్థితి ఒక్క బెల్లునే ఊదలేకపోతున్నారు ఇక్కడ రెండు ఇస్తారా ఒకసారి మాట్లాడరా సార్ నాకు భయం అవుతుంది మీరు మాట్లాడండి ప్లీజ్ మీరు చెప్తారా రెండు ఇస్తారంటండి మీరు తీసుకోండి మేడం కానివ్వండి కట్టుకోండి ఒక్కటి తీసుకొని అది పాస్ చేస్తుండండి ముందు ఊదిన వాళ్ళకి గిఫ్ట్ లేదా సరే అండి ఎవరు ఫాస్ట్ గా ఊదుతారో ముడి వేస్తారో మేడం ఇది అయిపోయింది కదా సూపర్ ఫాస్ట్ ఇక్కడ యా పెద్దగా చిన్నగా ఏం లేదు మీకు నచ్చినట్టు ఇవ్వండి అంతే మీకు ఎలా అనిపిస్తే అలానే ఊరుకోండి అంతే ఇప్పుడు మళ్ళీ అది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అన్నా కూడా కష్టం లేడీస్ కదా వాళ్ళు ఏమన్నా అడ్జస్ట్ అవుతారు మనం అడ్జస్ట్ కాం కదా చలో ఊదండి ముడివేయండి ఊపిన వాళ్ళు ముడివేయండి మేడం ఏంటి మేడం నేల బాగాలేదా అచ్చా ఎన్ని రీజన్లు చెప్తున్నారు ఒక గిఫ్ట్కి ఊదరు నేల బాగాలేదు మేడం ఆదిశక్తి నిప్పులు వేసినా కూడా నడుస్తుంది పైనుంచి అవునా కాదా అండి మరి నేనేమైంది చెప్పండి మేడం ఏం పర్లేదు అదే అంటున్నా సార్ నేను సార్ తర్వాత మనకు ఉంటుంది సార్ ఈరోజు మన డైలాగ్ ఎక్కువ అవుతుంది ఇంటికి వెళ్ళాకుంటుంది మీకు రెడీగా ఉండండి చలో అయిపోయింది అందరికి అయిపోయిందా సార్ ప్యాకెట్ ఇక్కడ ఇచ్చేయండి సార్ ఉదయండి సార్ ఉదయం ఇంకా బెలూన్ కావాలా అక్కడ నుంచి ఇది పర్లేదు మేడం ముడివేయండి పర్లేదు ముడివేయండి ఓకే ఓకే ఊరుకోండి ప్లీజ్ అందరికి సరిపోయే స్టార్ట్ చేద్దాం అందరికి అయిపోతాయి హస్బెండ్ సపోర్ట్ చేస్తారా ఈ ఇద్దరు మీరు దిగుతారా వద్దు సార్ నేను మీ మంచి గారు చెప్తున్నాను వెళ్ళకండి ఇక్కడే ఉండండి మేడం ఏమైంది మేడం ఇంకా ఓకే
సూపర్. నేను 1 2 3 అంటాను, మీ బెలూన్ కాపాడుకుంటూ పక్కన వాళ్ళ బెలూన్ పగలగొట్టాను. ఓకేనా? చాలా ఈజీ, చాలా ఈజీ. స్టార్టింగ్ గేమ్ ఇలాంటివి పెడితే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కాస్త హుషారుగా ఉంటుంది. పెద్ద పెద్ద గేమ్లు పెడితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు భయపడతారు. ఓకేనా? చలో, నేను 1 2 3 అంటాను, మీ బెలూన్ కాపాడుకోండి, పక్కన వాళ్ళ బెలూన్ పగలగొట్టండి. అంతే, చాలా సింపుల్. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైట్ తీసుకోండి, సరేనా? తర్వాత సారి చూద్దాం. పగలగొట్టండి. చలో, రెడీ? ఒకసారి గట్టిగా చెప్పట్లేదు మనం ఒకసారి. 1 2 3 గో. కమాన్, కానివ్వండి ఫాస్ట్ గా. ఫాస్ట్ గా కానివ్వాలి, తొందరగా తొందరగా అయిపోవాలి. మీ బెలూన్ కాపాడుకోండి, పక్కన వాళ్ళ బెలూన్ పగలగొట్టండి ఫాస్ట్ గా. పర్లేదు సార్, వాళ్ళు దాడి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, పర్లేదు. నేను పరిగెత్తమని పగలగొట్టమన్నాను, మీరు అందరు రన్ చేస్తున్నారు ఫాస్ట్ గా. చూసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది సార్, అక్కడ చూసే వాళ్ళకి కష్టం పెట్టాలి. ఫాస్ట్ కానివ్వండి. ఎంతమంది ఉన్నారు సార్? మధ్యలోకి రండి. ఎంతమంది ఉన్నారు? మధ్యలోకి రండి, మధ్యలోకి రండి, మధ్యలోకి రండి. ఉషా మేడం, మీ గిఫ్ట్ మీరే తీసుకుంటారా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఫాస్ట్ గా, తొందరగా అయిపోవట్లేదు ఇంకా. నేను ఒక్క నిమిషం, ఒక్కసారి అందరు మధ్యలోకి వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి, మధ్యలోకి వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి ప్లీజ్. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అసలు నా మాట కూడా వినట్లేదు మీరు. అక్కడికి వెళ్ళండి మేడం, పర్లేదు, అటువైపు వెళ్ళండి. మరి ఇంత దారుణంగా మీరు అయితే వెళ్ళండి, అక్కడ వెళ్ళండి మేడం ప్లీజ్, పదండి. ఏం పర్లేదు, పదండి. హైట్ ఉన్న వాళ్ళని మిగులుతుందా? ఇక్కడ రండి ఒకసారి, అందరు ఇక్కడ రండి, ఒక ఫోటో తీసుకుందాం రండి మేడం. ఇక్కడ రండి, మంచి నీట్ గా ఫోటో తీసుకుందాం రండి మేడం. అక్కడికి వెళ్ళండి. లేదు లేదు, ఓకే. ఇక్కడ వినండి, ఇక్కడ వినండి, ఇక్కడ వినండి. లేడీస్ అందరు ఇక్కడ వినండి. మేడం ఇక్కడ ఉందండి, ఈ కార్పెట్ దాటి బయటకు రావడానికి వీళ్ళని పగలగొట్టారు. అదే కార్పెట్ పగలగొట్టారు. ముందుకు రావడానికి లేదు, అక్కడ నుంచి అక్కడ పగలగొట్టండి. ఎలాగైనా అది మీ ఇష్టం. మనం దాచుకోవడం కాదు, పక్కన వాళ్ళ పైన కూడా మనం కొంచెం ఒక చిన్న లుక్ వేస్తే బాగుంటుంది. కార్పెట్ కి ఇటువైపు వస్తే అవుట్, కార్పెట్ కి దాటి వస్తే అవుట్, ఇంకా మీ ఇష్టం. అదొక కార్పెట్